కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్కులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి. ఈ కబ్జాలపైన ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా సాయికృష్ణ థియేటర్ పక్కన ఉన్నటువంటి 8 గుంటల పార్కు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. 2009లోనే ఈ పార్కు కోసం 7,30,000 రూపాయలు తీర్మానం చేసి దాన్ని ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినా కూడా మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య ఫలితంగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు ఆ పార్కును కొంతమంది వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి అక్కడ షెడ్ చేసుకోవడం కూడా జరిగింది. మున్సిపల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి షెడ్ ఏదైతే గేట్ పెట్టారో ఆ గేట్ కూడా కూల్ చేసి సపరేట్ గేట్ పెట్టుకుని దాన్ని తాళం పెట్టుకోవడం జరిగింది. మరి అధికారులు కలెక్టరేట్కు కూర్చోబెట్టు దూరన్నటువంటి పార్కును కబ్జా చేస్తా అంటే మున్సిపల్ అధికారులు నిద్రపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు, మున్సిపల్ అధికారులు సహకారంతో కబ్జాదారులు రెచ్చిపోయి నగరంలో ఉన్నటువంటి దాదాపు 120 పార్కులుంటే 58కి వచ్చినాయి. 58 నుంచి కేవలం నిన్న సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకుంటే 38 పార్కులున్నాయని చెప్పేసి సమాచారం కింద ఇచ్చారు. 120 పార్కులు ఎక్కడా, 38 పార్కులు ఎక్కడా? పార్కులు మొత్తం కబ్జా చేస్తున్నారు. విపరీతంగా ధరలు పెరగడంతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు కబ్జాలు చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే ఈ పార్కును కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్కు కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామనే సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.